హరి ఓం. 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 గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత భారతీయ సంస్కృతి అంతర్భాగే ఋగ్వేద అధ్యయన కార్యక్రమः ప్రారభ్యతే. తత్ కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శక మహాశయేభ్యः తథైవ సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. ప్రథమతః వేదమాతృస్తవస్య పూర్వతः గత కార్యక్రమస్య విశేషం స్మరణం కరవామహై. గత భానువాసరే శంకరో భగవత్పాదస్య విశేషాः కేచిత్ అధీతాः. తత్పరిశిష్టా విషయాः ఏతద్భానువాసరే అద్య అధ్యయనం కరవామహై. శక్తిత్రయీ వేదమాతా సర్వదైవ స్వరూపిణీ సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అనంతరం ఋగ్వేద సూక్తం స్మరణం కరవామహై. ఓం అథ పురుషోహ వై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రావసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఇది ఋగ్వేద సూక్తం. ఏతద్ ఋగ్వేద సూక్త ప్రార్థనానంతరం ప్రస్తుత కార్యక్రమం అధ్యయనం కరవామహై. వైశాఖ శుద్ధ పంచమి గత భానువాసరः శంకరభగవత్పాదస్య జయంత్యుత్సవः. తదుద్దిశ్య కేచిద్ విషయాः అధీతాः. పరే విషయాः అద్య అధ్యేతవ్యాः. క్రిందటి ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి సందర్భంగా శంకరో భగవత్పాదుల వారి విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. మిగిలిన విషయాలు
ఇప్పుడు అధ్యయనం చేద్దాం, తెలుసుకుందాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణాదులకు ఆలయం, కరుణాలయుడు ఆయన. అటువంటి వాడు లోకశంకరుడు, శంకరుడు. లోకస్య శం అకరోత్ ఇది లోకశంకరః, శం కరోతి ఇది శంకరః. శం కరోతి శుభమును కలుగజేసేవాడు. శంకరః శివంకరః, శివం కరోతి ఇది శివంకరః. కరోతీతి కరః, ధాతుజనామవాచకాః అంటారు వీటిని. కుంభం కరోతీతి కుంభకారః, కొండలు చేసేవాడు. కర్మ కరోతీతి కర్మకారః, పని చేసేవాడు, కర్మాగారంలో పనిచేసేవాడు. ఇలా మనకి ధాతుజ నామవాచకాల్లో వస్తుంటే. అలాగే శం కరోతీతి శంకరః, శివం కరోతీతి శివంకరః. శివం అంటే మంగళం, శం అంటే శుభం. కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా ఆవిర్భవించి ఆసేతు శీతాచల పర్యటన చేసి సనాతన ధర్మ సముద్ధరణ చేసి సమస్త దేవీ దేవాలయాల్లో యంత్ర ప్రతిష్టలు చేసి జీర్ణ దేవాలయ సముద్ధరణ చేసి 4 దిక్కులా పీఠాలు స్థాపించి యజ్ఞయాగాదులను పునరుద్ధరింపజేసి పద్మపాదుల వారు, పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు అనేటువంటి 4 ప్రధానమైన శిష్యుల్ని 4 దిక్కుల ద్వారకాపీఠం, పూరీపీఠం, శృంగగిరిపీఠం, శృంగేరి, అలాగే ఆ పీఠాల్లో ముఖ్యమైన పీఠాలు ఉన్నాయి. నలుగురు పద్మపాదుల వారు, సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు 4 కూడా శృంగగిరి అంటే శృంగేరినే శృంగగిరి అంటారు. శృంగేరికి దక్షిణ భాగంలో, మరి అక్కడ తూర్పు భాగంలో ద్వారకాపీఠాధిపతిగాను, పశ్చిమ భాగంలో పూరీ పీఠాధిపతిగాను, అక్కడ సర్వజ్ఞ పీఠాధిపతిగాను, ఉత్తర భాగంలో 4 పీఠాల్లో 4 కూడా నియమించి సనాతన ధర్మ సముద్ధరణ చేశారు ఆయన. ఆ పీఠ పరంపర ఎప్పటికీ సాగుతుంది. సరిగ్గా శ్రీ జయనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమికి శంకరాచార్యుల వారు ఆవిర్భవించి 2086 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు 2014లో ఉన్నాం. అంటే క్రీస్తు పూర్వం 72 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం 72. క్రీస్తు పూర్వం 72లో అంటే మొదటి శతాబ్దం అని చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. కేరళలో పూర్ణానదీ తీరంలో కాలడి అగ్రహారంలో. మరోసారి పునశ్చరణ ఎందుకు చేస్తున్నానంటే ఆ మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వారిని స్మరిస్తేనే పుణ్యం. పిల్లలకి చెప్పాలి. మనం భారతీయ సంస్కృతిని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఎంతమంది భారతీయులు గర్వకారణం అయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా మరో శంకరుడు పుట్టాడా? మరో రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ ఆచార్య
సర్వేపల్లి రాధాకృష్ణ మహాశయుడు జన్మించాడా? మరో వివేకానందుడు ఎక్కడైనా జన్మించాడా? మరో రామకృష్ణ పరమహంస జన్మించాడా? మరో రమణ మహర్షి ఆవిర్భవించాడా? ఎందుకు వీళ్ళందరూ కట్టకట్టుకు భారతదేశంలో ఆవిర్భవించారు? ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక గురుస్థానం. ఎన్నో దేశాల వాళ్ళు మన దేశానికి వస్తున్నారు, వేదాధ్యయనం చేస్తున్నారు. జర్మనీ నుంచి మహాపండితుడు మ్యాక్స్ ముల్లర్ ఇక్కడికి వచ్చి దాదాపు 24 సంవత్సరాల పాటు ఇక్కడ వేద పండితుల దగ్గర వేదాలు తెలుసుకుని, ఉపనిషత్తు విషయాలు తెలుసుకుని, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వేదాలను పుస్తకాలుగా ముద్రింపజేశాడండి మహానుభావుడు. ఆ మహానుభావుడికి మనం ఎలా రుణం తీర్చుకోగలం? మహానుభావుడికి ఆయనే గనక ఆ పని చేయకపోతే తాళపత్ర గ్రంథాలు అందరికీ అందేవి కావు. మిగతా గ్రంథాలంటే రామాయణ, భారత, పురాణాలు ఇవన్నీ కూడా చేశారు. మనవాళ్లే అక్కడ ముద్రణకు ప్రయత్నం చేశారు. అలా చేసిన వాళ్ళలో మహానుభావులు చాలామంది ఉన్నారు. ఎంతోమందో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చి పురాణాలు, శాస్త్రాలు, వ్యాకరణాలు ఇవన్నీ నేర్చుకుని, వేదాలు అధ్యయనం చేసి, ఉపనిషత్తులు అధ్యయనం చేసి, వాటిని వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసుకుని, ఈ ప్రాచీన తాళప్రతుల్ని గ్రంథాలుగా ముద్రింపజేసి మనకు ఎంత సహాయం చేశారండి మహానుభావులు. జన్మాంతర అది సంస్కారం. అది వాడు ఏ దేశంలో అయినా పుట్టచ్చు. ఒకప్పుడు భారతదేశంలో ఋషులు అయి ఉంటారు వాళ్ళు, లేకపోతే ఆ సంకల్పం ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఆ అవకాశం మరొకరికి రాలేదే, వాళ్ళకే ఎలా వచ్చింది? అంచేత అది చాలా విశేషమైన విషయం. మహానుభావులు ఎంతోమంది. ఏబి కీట్ అనే మహానుభావుడు పాణిని రాసినటువంటి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి సంబంధించిన పాణిని మహర్షి శిక్ష అనే గ్రంథం రాశాడు, తాళపత్ర గ్రంథం. శిక్ష అథ శిక్షాం ప్రవక్ష్యామి అంటూ మొదలెట్టాడు ఆ శ్లోకం. ఆ శిక్ష అంటే భాషాశాస్త్రం. శిక్ష అనేదాన్ని భాషాశాస్త్రం అంటారు. ఇంగ్లీష్లో సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ లేదా లింగ్విస్టిక్స్ అంటారు. అది రాసినవాడు మహానుభావుడు పాణిని మహర్షి. అవన్నీ నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చి. ఆ మహానుభావులు వాటిని వాళ్ళ భాషల్లోకి అనువదించుకున్నారు. ఎంతమందో పండితులను వాళ్ళు తీసుకువెళ్ళారు. జర్మనీ, రష్యా అక్కడికి తీసుకువెళ్ళారు. లండన్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ పండితుల్ని పోషించి వాళ్ళ చేత ఎన్నో పుస్తకాలు వాళ్ళ చేత అధ్యయనం వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళ భాషల్లోకి అనువదించుకున్నారు. ఎంత కృషి చేశారు చూడండి. నిజంగా అక్కడ జరిగినంత కృషి భారతదేశంలో ఆ కాలంలో జరగలేదని చెప్పచ్చు. తరంతర కాలంలో జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో మాత్రం అక్కడ జరిగినంత కృషి ఇక్కడ జరగలేదు. ఇప్పటికీ మ్యాక్స్ ముల్లర్ గారు ఆ మ్యాక్స్ ముల్లర్ సంస్మరణగా దాదాపుగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా భాగ్యనగరం, కాళీకత్తా, కలకత్తా, ముంబై, హస్తినాపురం అంటే ఢిల్లీ, చెన్నై ఇలాంటి నగరాలన్నింటిలో కూడా మ్యాక్స్ ముల్లర్ విద్యా సంస్థలు ఉన్నాయి. మ్యాక్స్ ముల్లర్ భవనం అంటారు. అక్కడ ఉచితంగా సంస్కృతం నేర్పుతుంటారు. ఇప్పటికీ ఉచితంగా వేదం నేర్పుతున్నారు, ఉచితంగా ఉపనిషత్తులు తెలియజేస్తున్నారు. ఎంత కృషి చేశాడండి ఆయన. దానికి కావాల్సినంత ద్రవ్యాన్ని సమకూర్చి వెళ్ళాడు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఒకప్పుడు భారతదేశంలో పుట్టిన ఋషులు అక్కడ జన్మించి మళ్ళీ ఈ దేశానికి చేరారు. సరే, ఎంత ఎందుకు చెప్పామంటే వేదాలు, వేద సముద్ధరణ, వేద ధర్మ సముద్ధరణ
వేద ధర్మోద్ధరణ చేసినవాడు శంకరుడు. ఆ శంకరులు కానీ, రాధాకృష్ణ పండితులు కానీ, మరి వివేకానంద స్వామి కానీ, వీళ్ళందరూ కూడా భారతదేశంలో మాత్రమే జన్మించారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటో మనం గమనించాలి. వివేకానంద స్వామి పాశ్చాత్య దేశానికి మొదటిసారి సర్వధర్మ మహాసభకు వెళ్ళి, చికాగో నగరానికి వెళ్ళి, అక్కడ సర్వమత మహాసభలో భారతదేశం యొక్క ఔన్నత్యం, వేదాలు ఉపనిషత్తులు వాటి యొక్క గొప్పతనం, భగవద్గీత యొక్క గొప్పతనం చెబుతూ మొట్టమొదట ఆయన శంకర భగవత్పాదుల వారి శ్లోకంతో ప్రారంభించారు ఉపన్యాసం. త్రయీ సాంఖ్యం వేద అంటూ మొదలుపెట్టారు ఆయన. గొప్ప శ్లోకం అది. త్రయీ సాంఖ్యం వేద పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్న ప్రస్థాన అంటూ చాలా గొప్ప శ్లోకం అది. అది ఆయన ఆ శ్లోకం మొదలుపెట్టి దానికి అర్థం, దాని భావం ఆంగ్లంలో చెప్పి అందరినీ కూడా తన్మయం చేశారు ఆయన. భగవద్గీత యొక్క గొప్పతనం చెప్పారు. ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూటి యొక్క గొప్పతనాన్ని శంకర భాష్యం ఆధారంగా చెప్పారండి ఆయన. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఇవన్నీ కూడా ఆయన ఆంగ్లంలో రాశారు. శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వ్యాస భగవానుల వారు ఆదేశించారు, నాయన నువ్వు ప్రస్థానత్రయానికి భాష్యం రాయి. భాష్యం అంటే వ్యాఖ్యానం. కారణం ప్రస్థానత్రయం రాసినవాడు ఆయనే, వ్యాసుల వారే. సరే, ఒకసారి పూర్వకథను గుర్తు చేసుకుందాం. 2086 సంవత్సరాల క్రితం కాలడి అగ్రహారంలో ఆర్యాంబ శివగురులకు జన్మించినటువంటి ఆ పసివాడు ఏకసంతాగ్రాహి కావడం వల్ల 5వ ఏట ఉపనయనం ఏటకి 3వ ఏట తన పితృవియోగం అయిపోయింది. 5వ ఏట ఉపనయనమై సర్వజ్ఞుడయ్యాడు. భిక్షాటనకు వెళ్ళి ఒక పేదరాలికి కనకవర్షం కురిపించాడు, కనకధారాస్తవం చేసి. తర్వాత తల్లిగారి అనారోగ్యంతో స్నానం చేయడానికి నదికి వెళ్ళలేకపోతే తన మంత్రశక్తితో, తపశ్శక్తితో, పసివాడండి, 6 ఏళ్లవాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? 5-6 ఏళ్ల వయసులో. అంతకుముందు తపస్సు ఏం చేయలేదు. ఆయన శంకరుడే తన శక్తితో ఆ పూర్ణా నదిని అలా మలుపు తిప్పించి వాళ్ళ గృహానికి ముందు ప్రవహింపచేశాడు. అలా ప్రవహించడంలో అక్కడ ఒక కృష్ణ మందిరం ఉంటే అది జలంలో ఉండిపోయింది, ప్రవాహంలో ఉండిపోయింది. ఆర్యామ్మ గారు ఆ కృష్ణ మందిరానికి వెళుతూ ఆరాధన చేయదు ఆ స్వామిని. ఆ విషయం తల్లి చెప్పగానే వెంటనే ఆయన తన శక్తితో ఆ విగ్రహాన్ని తీయించి జలంలోంచి తీసి వేరే వాళ్ళ ఇంటికి పక్కనే కొంచెం దూరంలో కృష్ణ మందిరం స్థాపించారు. అగస్త్యాది మహర్షులు వచ్చారు. ఆర్యాంబ వాడిని అడిగింది, ఈ పసివాడి యొక్క జాతకం చూపించి వీడి గురించి చెప్పండి అంటే, వీడు సర్వజ్ఞుడు, వాడిని చూడాలని మేము వచ్చాం, కానీ ఒక విషయం 16 సంవత్సరాలు జీవిస్తాడని చెప్పారు వాడు. అక్కడి నుంచి గొల్లు మంది ఆవిడ. అప్పుడు తల్లిని ఓదార్చాడు ఆయన. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పినవాడు ఆయనే. అమ్మా, బాధపడకు, సృష్టించబడిందంతా లయమయ్యేదే, మనం ఎవరైనా శాశ్వతం కావు, బాధపడకు నువ్వు. ఎంత వయసు వచ్చినా వెళ్ళిపోవాల్సిందే కదా. 16 సంవత్సరాలు చాలు, 16 సంవత్సరాలు చేయవలసిన పని చేస్తాను నేను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను 16 సంవత్సరాల్లో అని తల్లిని ఓదార్చాడు. తర్వాత సన్యాసాశ్రమ స్వీకరణానికి ఆయన శంకర లీల ఒకటి జరిగింది, శివలీల. ఆయన నదిలో స్నానం ఇంటి ముందే కదా, నదిలో స్నానం చేయడానికి దిగాడు. తల్లి చూస్తుంది, మొసలి పట్టుకుని లాగేసింది. అమ్మ, మొసలి పట్టుకుని లాగేస్తుందని గల్లోలు పెట్టాడు, కేకలు పెట్టాడు. అయ్యో నాయన, ఏమిట్రా నాయన, ఒక్కడివే, నిన్ను విడిచి నేను ఉండలేనురా అంటూ బాధపడింది. అమ్మా,
నేను సన్యాసాశ్రమం తీసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటే మొసలు వదులుతుంది. ఏం చేస్తుంది ఇంకా తల్లి? సరే నాయన, నువ్వు బతికుంటే బాగుండు, కళ ముందు ఉంటే చాలు అని సరే అంగీకరిస్తున్నాను ఆయన అని చెప్పింది. అప్పుడు ఆపద్ధర్మ సన్యాసం తీసుకుంటున్నాను, ఆపద్ధర్మ సన్యాసం అహం స్వీకరోమి అన్నట్టు ఆయన. ఆపద్ధర్మ సన్యాసాశ్రమం స్వీకరోమి అని ఆయన అనగానే మొసలు వదిలేసింది. అది శివలీల, శంకరలీల. యువతలకు వచ్చాడు, వచ్చేసి తల్లితో చెప్పాడు, అమ్మా నేను ఇంకా గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి, అందుకని నాకు వీడుకోలు చెప్పేసి నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను వస్తాను, నువ్వేం బాధపడకు అని అక్కడ బంధువులు ఉంటే బంధువులకు అప్పచెప్పి, బాధ్యతలు అప్పచెప్పి, నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను ఎక్కడున్నా సరే ఇక్కడికి వాళ్తాను అని చెప్పాడు. ఆయన వెళ్ళాడు. నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల వారు ఉన్నారు. గోవింద భగవత్పాదుల వారు ఎవరు? వ్యాసుల వారు ప్రశిష్యులే. వ్యాసభగవానుల వారి కుమారుడు శుకపరబ్రహ్మ, శుకపరబ్రహ్మ శిష్యుడు గౌడపాదుడు, గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆయన నర్మదా నదీ తీరంలో ఒక గుహలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి అహం భవద్దర్శనార్థం ఆగచ్చామి అని చెప్పగానే కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగాడు లోపల నుంచి ఆయన. శివోహం. అప్పుడు అర్థమైంది ఆయనకి. వచ్చేవాడు సామాన్యుడు గాడు బయటకు వచ్చాడు. చూడగానే కనిపిస్తున్నాడు శంకరుడు. సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చాడు. శంకర భగవత్పాదాహ అని పేరు పెట్టారు ఆయన. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత పేరు మారుతుంది. అది వరకు శంకర, ఇప్పుడు శంకర భగవత్పాద ఆ పేరు మార్చారు. ఇంతలో అది వర్షాకాలం. ఒక్కసారిగా నర్మదా నది ప్రవాహం వచ్చేసింట. ఆ పక్కనే పాపం పల్లెటూళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. ఆ ప్రవాహం వచ్చేసి వాళ్ళందరూ ప్రవాహం వస్తుందని భయపడి గల్లోలు పెడుతున్నారు, కేకలు పెడుతున్నారు. అప్పుడు వెంటనే శంకర భగవత్పాదుల వారు ఆ కమండలాన్ని అక్కడ పెట్టేసి ఆవాహయ ఆవాహయ నర్మదే, ఆవాహయ ఆవాహయ అని చెప్పేశాడు ఆయన. ఆవాహనం కరోమి ఏతత్ కమండలే అని చెప్పి ఆయన మంత్రోచ్చారణతో ఆవాహన చేశాడు. మొత్తం నర్మదా నది ప్రవాహం అంతా కమండలంలో ఆవాహితం అయిపోయింది. అప్పుడు చూశాడు ఆయన గోవింద భగవత్పాదాచార్యులు వారు. అమ్మో, ఈ సామాన్యుడు గాడినా? వ్యాసుల వారు ఓసారి చెప్పాట ఆయనకి స్వప్నంలో సాక్షాత్కరించి, నాయనా నీ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు, ఆ శిష్యుడు నర్మదా నదీ ప్రవాహాన్ని తన కమండలంలో నిక్షిప్తం చేస్తాడు, అతన్ని నువ్వు గురువుగా అతని శిష్యుడిగా స్వీకరించు అని చెప్పాడు. చెప్పి అతన్ని నా దగ్గరికి పంపించు, నేను కాశీలో ఉంటాను, అతనికి చెప్పవలసిన పనులు ఉన్నాయి, కొన్ని ఉపదేశించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అని ఆయన చెప్పడం వల్ల గోవింద భగవత్పాదాచార్యులు వారు శంకర భగవత్పాదుల వారు చెప్పారు, నాయన నువ్వు చేసిన లీల వల్ల నాకు తెలిసింది, నువ్వు వెంటనే వారణాసికి వెళ్ళు, వ్యాసుల వారు నీ కోసం నిరీక్షిస్తున్నారు, నీకు కొన్ని విషయాలు చెప్పాలట, ప్రస్థానత్రయానికి భాష్యం రాయమని చెప్పారు ఆయన, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో అని గోవింద భగవత్పాదాచార్యుల వారు చెప్పడం వల్ల ఈయన శంకర భగవత్పాదుల వారు వారణాసికి బయలుదేరారు. అక్కడ ఆయన్ని కలుసుకున్నారు. ఏతద్విశేషాః ఆగామి భానువాసరే పునరధ్యయనం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యః శివం భవతు. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.